హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్లీ విత్ దివి. ఏంటి వీడియో స్టార్టింగ్‌లోనే షాప్‌లో పడి చీరలు సెలెక్ట్ చేసేస్తాందో అని చూస్తున్నారా? ఏం లేదండి. యాక్చువల్లీ మా వెడ్డింగ్ యానివర్సరీ ఫిబ్రవరి 2. సో, దానికి కావాల్సిన సెలెక్షన్ అయితే చేస్తున్నాను. నాకు ఈ శారీ అయితే చాలా నచ్చింది. కనకాంబరం డిసెంబరం కలర్ అంటారు కదా! అది నాకు చాలా నచ్చింది. కానీ ఇదైతే మాత్రం నెక్స్ట్ టైమ్ తీసుకుంటా కన్ఫర్మ్‌గా. ఇక్కడొచ్చి మా పాపని కొంచెంగా అరుస్తున్నాను. నేను ఇంతకుముందు ఏసుకున్నాను కదా! లైట్ కనకాంబరం కలర్. అది అయితే నేను సెలెక్ట్ చేసుకున్నానిప్పుడు. నా ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో. మార్నింగ్ మార్నింగ్ బాగా కాఫీ పెట్టుకొని నేనైతే రెడీ అయిపోయాను. ఇదిగోండి ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఏమైందంటే ఇంత హడావిడిగా వీడియోస్ ఏం లేకుండా రెడీ అవ్వడానికి గల కారణం ఏంటంటే, మాకు మార్నింగ్ యాక్చువల్లీ నిన్న మేము కారంతా మాట్లాడేసుకున్నాము. లాస్ట్ మొమెంట్‌లో వాళ్ళ కార్ ఏదో ఎమర్జెన్సీ అని సీఎంసీకి వెళ్ళిపోయింది అన్నారు. అందువల్ల కొంచెం టెన్షన్ వల్ల 11:00కి అభిషేకం అంటే మేము 10కి కూడా ఇంటికాడే ఉన్నాము. రెడీ అవ్వకుండా నేనైతే స్నానం కూడా చేయకుండానే ఉన్నాను. కారు గురించి మాట్లాడుతూ సరే మళ్ళీ ఆహ్, రెంటల్ కార్స్ ఉంటాయి కదా! ట్రావెల్స్ వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాము. తీసుకొని మేము ఫాస్ట్‌గా ఎళ్ళిపోతే అక్కడికి వెళ్ళి అభిషేకం 11:30కి స్టార్ట్ అయింది. మా కోసమే డిలే అయిందో ఏంటో 11:30కి అభిషేకం అయింది. ఫస్ట్ టైమ్ నేను చిత్తూరులోనే పుట్టాను. అండ్ ఇంకా గూడా నేను చిత్తూరులోనే ఉన్నాను. ఇంతవరకు అభిషేకం అయితే ఎప్పుడు చేపిచ్చలేదు. ఫస్ట్ టైమ్ అభిషేకం చేపిచ్చాను నేను, మా ఆయన ఇద్దరు కూర్చొని. అంటే అందరిని కూర్చోబెట్టేస్తారు. ఐదుగురులే చేస్తారనమాట. వాళ్ళు చేస్తుంటే చూడ్డము ఫస్ట్ టైం నిజస్వరూపం చూసాను నేను. కాణిపాకం వినాయకుడిది. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ ఆ ఫోటో మా ఆయనకి ఆ కండువా వేసేటప్పుడు ఆ దేవుడు బ్లెస్ చేశాడు అన్నట్లే ఉన్నింది. అన్నీ చూసుకొని ఇంక మళ్ళీ బయట వచ్చి కొంతసేపు అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. అక్కడైతే కూర్చొని ఫొటోస్ తీసుకున్నాము. తీసుకొని అన్నీ అయ్యాక అలాగే రెస్టారెంట్‌కైతే వెళ్ళాము. అంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్‌ది. ఈ అక్కొచ్చి మా ఆయన వాళ్ళ సిస్టర్. అంటే కజిన్ కాదు. తెలిసిన అక్క. అక్క అనేసి బాగా క్లోజ్‌గా ఉంటారు. అలాగే బయటెళ్ళేసి లంచ్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. కానీ నా ఫేస్ చూస్తున్నారా అసలెంత డిఫరెన్స్ ఉందో. నేను మీకు లాస్ట్ వీడియోలో చూసుండొచ్చు మీరు. నేను, ఉషా ఆంటీ కలిసి గుడికి వెళ్ళిన వీడియోలో ఉన్న ఫేస్‌కి, ఈ వీడియోలో ఉన్న ఫేస్‌కి చాలా అసలు లాక్క వెళ్ళిపోయింది. చెప్తున్నాను కదా! ఒక పని కూడా చేయడానికి అసలు ఇంట్రెస్ట్ రాకుండా చాలా లేజీగా, అన్‌హెల్తీగా అయిపోయింది నాకైతే. సివియర్ హెడేక్ ఒక పక్క అసలు ఎవరితో ఏం మాట్లాడిన కూడా మాట్లాడలేకపోయాను. పాపను కూడా మా అమ్మోళ్ళ ఇంటికి పంపించేశాను. మా అమ్మనే చూసుకోమని చెప్పేసి. అలా అయిపోయింది. అండ్ ఇంకా మేము బయలుదేరి కాణిపాకం వరకు రావడం అన్నది పెద్ద విషయం అయిపోయింది. మా ఆయనైతే ఒక మాట అనేసారు. "వద్దులే ఇంక వెళ్ళడము వదిలేసేయి. దేవుడికి ఇష్టం లేదేమో. కట్టిన డబ్బులు హుండీలో పడిపోనీలే వదిలేసేయి" అన్నారు. చాలా ఫీల్ అయిపోయాను నేనైతే. అంటే మా ఆయన కాణిపాకంకి తోడుకొని వెళ్ళి దేవుడి దగ్గర వరకు వెళ్ళడం అన్నది మాకు పెద్ద థింగ్. మాకు పెళ్ళయ్యాక బాబు పుట్ బాబు ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఉన్నంత వరకే మేమిద్దరు కలిసి దేవుడి దర్శనానికెళ్తా ఉన్నాం. తర్వాత అసలు బయట వరకే వెళ్ళి జనాలను చూసుకొని రిటర్న్ వచ్చేస్తా ఉన్నాం. అలా ఉన్నింది మా పరిస్థితి. దేవుడి దర్శనం మా ఇద్దరికీ కళ్ళుగా చేయాలని చాలా మొక్కుకున్నాను. ఎలాగో ఆ దేవుడు అలాగే చేశాడు. నిజంగా ఆ దేవుడి కృపయే అంతా. అండ్ నా శారీ ఎలాగుందో చెప్పండి. నాకైతే ఈ కలర్ చాలా నచ్చింది. యాక్చువల్లీ నేను ఇది దీవాళికే తీసుకోనున్నాను. బట్ మా అక్కొచ్చినప్పుడు అక్కకి పెట్టి పంపించేశాను. అందుకనేసి మళ్ళీ వెళ్ళి అయితే నేను ఈ శారీ కొన్నాను. అండ్ ఇంక రాగానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర అమ్మ శారీ ఇచ్చారు. అదైతే తీసుకొనొచ్చాను. ఇంకా వస్తూ వస్తూ కేక్ అవైతే తెచ్చుకున్నాము. నేను, ఉషా ఆంటీ, పిల్లలు మాత్రమే. జస్ట్ సింపుల్‌గానే చేసుకున్నాము. ఇంకా నాకు హెల్త్ బాలేదు. ఎందుకు ఊరికే అగుడు, దిష్టి అన్నట్లు సింపుల్‌గానే చేసుకున్నాము. మా ఆయనైతే డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాడు. అండ్ ఇంకా ఫుడ్ కూడా నాకు తెలిసి వచ్చాక ఎగ్స్ వేసి కర్రీ చేశాను. చికెన్ కూడా ఏం తేలేదు. అండ్ ఆ పాటికే టయర్డ్ అయిపోయింది. అండ్ నా వల్ల అయితే అస్సలు కాలేదు. ఇదైతే మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు వీడియో ఫిబ్రవరి 2. ఈ రోజుకి 12 ఇయర్స్ అయితే అవుతా ఉంది.
ఇలాగే మీ సపోర్ట్‌తో మేమెప్పుడూ హ్యాపీగా ఉండాలి అనైతే కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా నన్ను అలాగే బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా ఇవ్వండి. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, ఇంకేదైనా చేంజెస్ చేసుకోవాలని ఉన్నా నాకైతే కమెంట్స్‌లో చెప్పండి. నేను ఏదైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకుంటాను. అండ్ ద థింగ్ ఆంటీని ఉషా ఆంటీని తీసుకొని వెళ్ళలేదు అంటే ఆంటీకి కాల్ చేశాము. బట్ ఆంటీ వచ్చి అప్పుడు కాల్ ఆన్సర్ చేయలేదు. అండ్ మేము వెళ్ళేది టెన్షన్‌లో వెళ్ళాం కాబట్టి ఇంకా ఆంటీ ఏదైనా వర్క్‌లో ఉన్నారేమో అనేసి గమ్మున అయిపోయాము. ఇది నా చిన్న వీడియో. నచ్చితే కానీ లైక్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే కమెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.